వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటి అంటే ప్రజెంట్ మనం వచ్చేసి తిరుమలలో ఉన్నటువంటి చక్రతీర్థం అనే ప్లేస్లో ఉన్నాము. ఇదేంటి అంటే శిలాతోరణం పక్కనే ఉంటుంది. అంటే జస్ట్ 1 కిలోమీటర్ మాత్రమే తిరుమల నుంచి ఈ చక్రతీర్థం వరకు. మీరేంటంటే ఇక్కడికి రావాలంటే కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్ళేసి ఆ చక్రతీర్థం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం రండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏంటంటే శిలాతోరణం వద్దకైతే వచ్చేసాము. ఇదే శిలాతోరణం ఎంట్రన్స్. ఇక్కడ వరకు అయితే వెహికల్స్ అయితే అలో ఉంటాయి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళామంటే మనకు ఒక గేట్ వస్తుంది. అక్కడ వరకు ఏంటంటే వెహికల్స్ అలో ఉంటాయి. దాని తర్వాత ఏంటంటే ఎటువంటి వెహికల్స్ అయితే అలో అయితే ఉండవు. అక్కడ నుంచి ఏంటంటే మనం కొంచెం ముందుకు వెళ్తే మన శిలాతోరణం అనేది మనకు కనపడుస్తుంది. ఇక్కడ కనపడుతుంది చూడండి, శిలాతోరణం ఉద్యానవనం అనేసి. అంటే శిలాతోరణం చుట్టూ ఏంటంటే ఒక పార్క్ లాగా చేసేసారు మొత్తము. మనం లోపలికి వెళ్ళంగానే మనం పార్కును కూడా చూడొచ్చు. చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లోపలికి వెళ్తే మాత్రం. ఇదే ఎంట్రన్స్ గేటు. ఇప్పుడు మనం వచ్చేసి ఏంటంటే లోపలికి వెళ్దాం రండి. ఇంకోటి ఏంటంటే ఇది వచ్చేసి మన ప్రపంచంలోనే సెకండ్ అనమాట ఇలాంటి శిలాతోరణం ఉంటుంది. మన ఆసియాలో వచ్చి నెంబర్ 1 ఇది. ఇలాంటిది వచ్చేసి ఆసియా కానీ ఐరోప్లో కానీ ఇలాంటిది అయితే ఇంకెక్కడా లేదంట. ఓకేనా? ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇది శిలాతోరణం. ఇది వచ్చేసి 160 నుంచి 157 కోట్ల సంవత్సరాల క్రితం అయితే ఇది ఏర్పడిందంట. ఒకసారి చూడండి ఎలా ఉందో. ఇలాంటి సహజ శిలాతోరణం ప్రపంచంలో ఇంకా 2 చోట్ల మాత్రమే ఉన్నాయంట. అవి వచ్చేసి అమెరికాలోని ఉట్టా ప్రాంతంలో ఒకటి, ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇంగ్లాండ్లోని డాల్డిరాడియన్ ప్రాంతంలో అయితే ఇంకోటి అయితే ఉన్నాయి. నిజానికి ఇక్కడ ప్రదేశాన్ని శ్రీమన్నారాయణ భూమిపైకి దిగి వచ్చినటువంటి ప్రదేశంగా పెద్దలైతే ఈ శిలాతోరణాన్ని గుర్తిస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు భూమి మీదకి వచ్చినప్పుడు మొట్టమొదటి అడుగు వచ్చేసి ఇక్కడికి పక్కనే ఉన్నటువంటి అతి పెద్ద పర్వతమైనటువంటి నారాయణగిరి పర్వతంలో అయితే వేశారని, 2వ అడుగు వచ్చేసి ఈ శిలాతోరణం వద్ద వేశారని, ఇక 3వ అడుగు వచ్చేసి ప్రస్తుతం శ్రీవారు కొలువుంటున్నటువంటి ప్రదేశంలో వేశారనేసి ఇక్కడ భక్తులు అయితే విశ్వాసం. ఫ్రెండ్స్, చూసారు కదా ఎలా ఉందో. ఇప్పుడు మనం పక్కన ఉన్నటువంటి పార్కు అదేవిధంగా ఏంటంటే చక్రతీర్థం ఉంది, దాన్ని కూడా ఒకసారి చూసి చూద్దాము. ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు మనం చూసింది వచ్చేసి శిలాతోరణం. ఇప్పుడు మనం చూడబోయే ప్లేస్ వచ్చేసి చక్రతీర్థం అంటారు. ఈ చక్రతీర్థం వచ్చేసి శిలాతోరణంకి జస్ట్ పక్కనే ఉంటుంది. అంటే ఇవి 2 పక్కనే ఉంటాయి. మనం చక్రతీర్థంకి వెళ్ళాలంటే కూడా శిలాతోరణం నుంచే మనకు లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. అందుకే నేను ముందైతే వీడియో అయితే చూపించాను, శిలాతోరణం వీడియో కూడా. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళామంటే మొత్తం చక్రతీర్థం అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వెళ్ళేటప్పుడు ఏమంటే అసలు చూడడానికి చాలా బాగుంటుంది. అసలు నిజంగానే ఎలా అంటే 2 కొండల మధ్యలో ఉంటుంది ఈ చక్రతీర్థం. చాలా అద్భుతంగా ఉంటుంది అసలు చూడడానికి. ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకైతే నిజంగానే సూపర్గా ఉంటుంది చూడడానికి. ఇలా మెట్లు ఉంటాయి, అమాంతం ఒక లోయలోకి దిగినట్టు ఉంటుంది ఈ స్టెప్స్లలో. ఈ స్టెప్స్ వచ్చేసి జస్ట్ ఒక 100 లేదంటే 150 స్టెప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి జస్ట్ ఒక కిందకి వెళ్ళామంటే మనకు చక్రతీర్థం అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, ఇదే దారి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం వచ్చేసి చక్రతీర్థం దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇప్పుడు మనం చక్రతీర్థం ఎలా ఉంటుంది, దాని హిస్టరీ ఏంది మొత్తం అయితే ఇప్పుడు మనం అయితే తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసినటువంటి ఈ తీర్థాన్ని చక్రతీర్థం అంటారు.
ఈ చక్ర తీర్థం వచ్చేసి తిరుమలలో మొత్తం 101 తీర్థాలు అయితే ఉంటాయి. ఆ తీర్థాల్లో ఈ చక్ర తీర్థం కూడా ఒకటి. అందువల్ల నేను ఈ చక్ర తీర్థం గురించి వీడియో అయితే చేస్తున్నాను. ఈ చక్ర తీర్థం వచ్చేసి మనకు శిలాతోరణం నుంచి జస్ట్ పక్కనే ఉంటుంది. మనకు ఒకేసారి వచ్చినప్పుడు శిలాతోరణం అలాగే ఈ చక్ర తీర్థం రెండింటిని కూడా ఒకేసారి మనం అయితే కవర్ చేయొచ్చు. జస్ట్ పక్కనే ఉండడం వల్ల మనం రెండింటిని కవర్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఈ చక్ర తీర్థం గురించి ఒక పెద్ద హిస్టరీ అయితే ఉంది. ఇప్పుడు మనం వాటిని అయితే తెలుసుకుందాము. పూర్వం శ్రీమన్నారాయణుడు రాక్షసి బారిన పడినటువంటి తన భక్తుని రక్షించేందుకు బయలుదేరి ఆ రాక్షసిని సంహరించిన తర్వాత తన సుదర్శన చక్రాన్ని శుభ్రం చేస్తుండగా చేజారి ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి చక్ర తీర్థం ఉన్నటువంటి ప్రదేశంలో ఆ చక్రం అయితే పడడం అయితే జరిగింది. అందువల్ల ఆ పడినటువంటి ప్రదేశాన్ని చక్ర తీర్థంగా అయితే పిలుస్తున్నారు. ఇక్కడ ఈ చక్ర తీర్థంలో వచ్చేసి వాటర్ అనేది ఎప్పుడు నిండుగా ఉంటుంది. చక్ర తీర్థం నిండు వాటర్ అనేది అంటే ఏ కాలమైనా సరే, ఎండాకాలమైనా వానాకాలమైనా ఏ కాలంలో అయినా సరే ఈ చక్ర తీర్థంలో వాటర్ అనేది నిండుగా ఉంటుందంట ఎప్పుడు మనం చూడడానికి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, వాటర్ కూడా చూడండి ఫుల్గా ఉంది. అక్కడ ఆ చివరి నుంచి వాటర్ అనేది ఎప్పుడు చూసినా పడుతూనే ఉంటుంది. ఏ కాలంలో అయినా సరే పడుతూనే ఉంటుందంట. అందువల్ల నిండుగా ఉంటుందని వాళ్ళైతే చెప్తారు. ఈ వాటర్ అనేది మొత్తం నిండిపోయిన తర్వాత ఇక్కడ ఒక కాలం ఉంది చూడండి, అవతల పక్క ఈ కాలువలో అయితే మొత్తం వెళ్ళిపోయేసి తిరుమలలో మొత్తం 101 తీర్థాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కలుస్తాయంట. వాళ్ళైతే చెప్తున్నారు అలా అని. ఇక్కడ మనకి ఈ చక్ర తీర్థం చూసిన తర్వాత ఈ చక్ర తీర్థం పైన వచ్చేసి మనకి కొన్ని టెంపుల్స్ ఉంటాయి. అంటే ఎలా అంటే శివయ్య టెంపుల్, అలాగే మనకు వచ్చేసి చక్ర తీర్థ ఆల్వార్ అనేసి టెంపుల్స్ ఉంటుంది. అంటే సుదర్శన చక్ర ఆల్వార్ అనేసి టెంపుల్ ఉంటుంది. అంటే విగ్రహాలు ఉంటాయి. వాటిని చూద్దాం. వాటిని చూసిన తర్వాత అంటే కొంచెం చూడబోయే ముందు వచ్చేసి మనకు వచ్చేసి అంటే కొన్ని ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన రాళ్ళు చూడండి ఎలా ఉన్నాయో. అంటే జస్ట్ చిన్న చిన్న సపోర్ట్తో చాలా బాగుంటాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా ప్రతి ఒక్కరు ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. కానీ కొంచెం ఎర్లీ మార్నింగ్ నేను వెళ్ళడం వల్ల ఎవరు లేరు. చూడండి ఎంత పెద్ద వెయిట్ ఉన్నటువంటి చిన్న రాయి మీద ఎంత పెద్ద వెయిట్ ఉన్నటువంటి మొత్తం రాయి చూడండి ఎలా నిలబడిందో. మొత్తం జస్ట్ కింద చిన్న సపోర్టే ఉంది. జస్ట్ చిన్న సపోర్ట్ ఉంది, చాలా చాలా పెద్దది ఉంది. ఇక్కడ వచ్చేసి మొత్తం గృహలు ఉంటాయి. వాటిలో వచ్చేసి ఒకప్పట్లో ఏంటంటే మొత్తం ధ్యానం చేసుకునే వాళ్ళంట. మొత్తం సాధువులు వచ్చేసి ఇక్కడ వచ్చేసి ధ్యానం చేసుకునే వాళ్ళంట. ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, ఇదే ఆ టెంపుల్. అంటే టెంపుల్ అంటే చాలా పెద్దదిగా ఉండదు, మరి చాలా చిన్నదిగా ఉంటుంది. కానీ నేను వెళ్ళే టైంకి వాళ్ళు జస్ట్ పూజ చేసుకుంటున్నారు. అందువల్ల మనల్ని అయితే అలో చేయలేదు. అయినా నేను చూపించిన వరకు అయితే నేను చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తున్న విగ్రహాల్లో ముందుగా మనం చూస్తున్న ఈ విగ్రహం వచ్చేసి సుదర్శన చక్ర ఆల్వార్ అంటారు. అలాగే మనకు పక్కనే శివయ్య టెంపుల్ ఉంటుంది. మొత్తం శివుని టెంపుల్ ఉంటుంది. మనకి పక్కన ఈ శివుని టెంపుల్స్ పక్కనే కూడా కొన్ని విగ్రహాలు అయితే ఉంటాయి. అంటే ఇక్కడ వాటర్ అనేది కూడా ఎప్పుడు వెళ్తూనే ఉంటుంది కింద. కానీ నేనైతే వాటిని ఎక్కువగా కవర్ చేయలేదు. చూడండి వాటర్ ఎప్పుడు ఉంటుంది ఇక్కడ మనకు పక్కనే వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్, అలాంటి టెంపుల్స్ అయితే ఉంటాయి. మొత్తం చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడికి వెళ్ళామంటే మీరు ఎప్పుడైనా సరే వెళ్ళినప్పుడు వెళ్ళండి. ఇక్కడ మనం చూస్తున్నాం చూడండి, ఈ విగ్రహం వచ్చేసి నరసింహస్వామి విగ్రహం అంటారు. చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్ళారంటే ఇక్కడ మనం చూపిస్తున్నాం కదా, ఇక్కడికన్నా బాగుంటుంది అసలు. అక్కడికి వెళ్ళారంటే మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు సరే ఖచ్చితంగా ఈ చక్ర తీర్థంకి అయితే వెళ్ళండి, ఓకేనా. ఇక్కడ చూడడానికి చాలా సింపుల్గానే అనిపిస్తుంది కానీ చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అయితే. నేను అందువల్లే ఈ వీడియో అయితే చేస్తున్నాను, ఓకేనా. చూడండి ఎలా ఉందో. ఇక్కడ మనం చూస్తున్న విగ్రహం వచ్చేసి నాగబంధం లాగా, అంటే నాగుపాములు లాంటి విగ్రహాలు అయితే ఉంటాయి. ఇక్కడ మేము వెళ్ళే టైంకి వచ్చేసి మొత్తం పూజ చేస్తున్నారు. అందువల్ల అంత ఎక్కువగా కవర్ చేయలేకపోయాం లోపల. ఫ్రెండ్స్ చూసారు కదా ఈ చక్ర తీర్థం ఎలా ఉందో. ఈ చక్ర తీర్థం మాత్రం ఖచ్చితంగా అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఈ చక్ర తీర్థం పక్కనే మనకు అంటే శిలాతోరణం, ఈ చక్ర తీర్థం పక్కనే మొత్తం మనకు ఒక బ్యూటిఫుల్ పార్క్ అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళారంటే తిరుమలలో ఉన్నటువంటి చాలా ప్రదేశాలను అయితే చూడొచ్చు. అంటే తిరుమల పక్కన ఉన్నటువంటి మొత్తం ఫారెస్ట్ అయితే చాలా బాగుంటుంది అసలు. అక్కడ మొత్తం రాళ్ళు ఉంటాయి, అంటే కొంచెం పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి. అవి కూడా డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా సరే చక్ర తీర్థం కానీ వెళ్ళినప్పుడైతే అంటే శిలాతోరణం చక్ర తీర్థం కాడే ఉంటుంది ఈ పార్క్ మొత్తం. ఖచ్చితంగా అయితే చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.